బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్ ఫలితంగా ఇరాన్లో రాజుకున్నటువంటి అలజడి వాతావరణం, ఆ తర్వాత పశ్చిమాసియాలో రాజుకున్నటువంటి అశాంతి వాతావరణం, మొత్తం మీద ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగు ప్రజలకు కూడా ఒక ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజా పరిస్థితి ఏంటి, ఇరాన్ కౌంటర్ అటాక్స్ ఎలా ఉన్నాయి, ఇజ్రాయెల్ కానీ ఇతర దేశాల అప్రమత్తత ఏ విధంగా ఉంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సౌదీ అరేబియా నుంచి విశ్వనాథ్ గారు జాయిన్ అయ్యారు. విశ్వనాథ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సుమన్ టీవీ వారికి నమస్తే. విశ్వనాథ్ గారు, ఏంటి అసలు అందరూ ఒక ఆందోళనలో ఉన్నారు. ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయన చనిపోయారు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తున్నాం మనం. బట్ మన తెలుగు ప్రజలు చాలామంది గల్ఫ్లో ఉన్నారు. వివిధ దేశాలపైన ఇరాన్ కౌంటర్ అటాక్స్ చేస్తుంది, దీనివల్ల ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉంది అంటున్నారు. సో ఎట్లా మీరున్న ప్రదేశం కానీ మీరున్న ప్రాంతాలు కానీ ఎలా ఉన్నాయి? సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు మల్లేష్, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ప్రస్తుతం నేను నా వ్యాపార రీత్యా జిజాన్లో ఉన్నాను. ఇది యమనీ బోర్డర్. అండ్ సౌదీ అరేబియా మొత్తం తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కూడా నేను తిరుగుతూ ఉంటాను. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకున్న అవగాహన, నాకున్న ప్రస్తుతం ఈ మీడియాలో వస్తున్నంత హైప్ మాత్రం ఇక్కడ ఏమీ లేదు. ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. దయచేసి మన తెలుగు వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబాలు ఈ మిడిల్ ఈస్ట్లో ఉంటున్నారో వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా మీరు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ మీకు లేకపోయినా సరే వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. జస్ట్ వాళ్ళ ఆఫీసులో ఉండొచ్చు, నైట్ షిఫ్ట్లో ఉండొచ్చు, వర్క్ వల్ల మీకు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు తప్ప ఈ వార్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ ట్రావెలింగ్ తరహా ఇబ్బందులు, అవి ఫ్లైట్లు కొంచెం డిలే అవుతున్నాయి కాబట్టి ఆ ఇష్యూ ఒకటి ఉంది తప్పించి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం మాకు ఏ రకమైన ఇబ్బంది లేదండి. అంటే ఈరోజు ఇరాన్ కౌంటర్ అటాక్స్ దాదాపు 8 దేశాలపైన కౌంటర్ అటాక్స్ చేసింది. చాలా ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయిపోయినాయి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా మీరు? అది ఓన్లీ ఒక హైప్ క్రియేట్ చేయడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు తప్పించి యాక్చువల్గా అంత వాళ్ళు ఇన్ని దేశాల మీద ఒకేసారికి దాడి చేసే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఓన్లీ ఏంటంటే ఒక హైప్ చేయడానికి మేము ఇలా చేస్తామని అలా ఉంది తప్పించి ఇక్కడ యాక్చువల్గా మేము ఉన్నాం కదండి. ఇక్కడ మిడిల్ ఈస్ట్ దేశాల్లో మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి మాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ అయితే ఏ ఇంపాక్ట్ లేదు. సో మనం వర్రీ అవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. మనం సాధారణ జనజీవనం చెప్పండి. సాధారణ జనజీవనం అంతా సవ్యంగానే ఉంది. ఇక్కడ ఏ దేశంలో అయినా సరే ఎంబసీలు, కాన్సులేట్లు ఉంటాయి. వాళ్ళ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే అఫీషియల్ అనౌన్స్మెంట్స్. వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను జనాలు పిఆర్ కోసం చేసే ప్రయత్నాలని నమ్మొద్దు. ఎవరు కూడా ఏదైనా ఉంటే ఆ వెబ్సైట్లకు వెళ్ళండి, ఆ కాన్సులేట్ వెబ్సైట్ లేదా ఎంబసీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న న్యూస్ని చూసి దాన్ని అథెంటికేషన్గా తీసుకోండి తప్పించి సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతున్నాయో వాటిని మాత్రం పట్టించుకోవద్దని మనవి అందరికి కూడా. సో ఇంకోటి, క్షిపణులు వర్షం కురుస్తుంది ఇజ్రాయెల్ పైన, కానీ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలపైన కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది అంటున్నారు. చుట్టుపక్కల సౌదీ కానీ, ఒమన్ కానీ, మస్కట్ కానీ ఈ ప్లేసెస్ అన్నిట్లో, కువైట్ కానీ ఈ అన్ని చోట్ల కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉంది అంటున్నారు. నిజమేనా అది? ఆ ఆందోళనకరమైన పరిస్థితి అంతా కూడా ఆన్లైన్లోనే. ఆఫ్లైన్లో ఇక్కడ ఆందోళనకరమైన ఏం లేదు. అదే అంటున్నానండి, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు జనాలు ఏంటంటే పిఆర్ కోసం ప్రయత్నం తప్పించి యాక్చువల్గా ఏం జరుగుతుంది, దాన్ని స్మూత్గా ఎలా డీల్ చేయాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక హైప్ క్రియేట్ చేసి టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు, జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానివల్ల ఇంకా ఎవరో ఎక్కడో చూసాను, ఏదో ఫేస్బుక్లోనే ఎక్కడో, ఇంకా ఫుడ్ ఏం దొరకదు, మొత్తం 1 వారం రోజులకి 10 రోజులకి మీరు తెచ్చుకుని దాచుకోండి దుబాయ్లోని అని చెప్పి ఎవరో పోస్ట్ పెట్టారు. ఇంకా జనాలందరూ ఏం చేస్తారు, క్యూలు కడతారు. అలాగా ఒక హైపోథెటికల్ గా మనం చేసే ఈ చిన్న ఈ పోస్టింగ్ల వల్ల జనాలు ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ చేయొద్దు, అరే ఏమి కాదు, మనం అందరం ఉన్నాము, అంతా సక్రమంగానే ఉంటుంది. అప్పుడు అంత కరోనానే ఎదురొడ్డి మనం బయటకు వచ్చాము. ఇవన్నీ చిన్నవి ఏమీ కాదు అని మనం భరోసా ఇవ్వాలి తప్పించి ప్యానిక్ చేయొద్దు దయచేసి. జనరల్గా యుఏఈ అనగానే, దుబాయ్ అనగానే సేఫెస్ట్ కంట్రీ అనేటువంటి అభిప్రాయం ఉండేది. బట్ ఈ అటాక్స్ తర్వాత ఎక్కువ కౌంటర్ అటాక్స్ దుబాయ్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ మీద, ట్రేడ్ సెంటర్స్ మీద టార్గెట్ చేసింది ఇరాన్ అని చెప్పని అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందా?
ఒక్కటి మాత్రం కనిపించేది ఏంటంటే ఇప్పటి వరకు దుబాయ్ అనేది ఒక సేఫెస్ట్ కంట్రీ అనేది ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఏదైతే వారు బూర్జ్ ఖలీఫాని కూడా ఖాళీ చేయించడం అనేది ఉందో, దానివల్ల ఏంటంటే ఒక ఈ ఏదైతే టూరిస్ట్ సేఫెస్ట్ హబ్ అనే విషయాన్ని నుంచి మాత్రం కొంచెం పక్కకు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల యుఏఈ ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో అలాగే అక్కడ రియల్ ఎస్టేట్లు కూడా కొద్దిగా డౌన్ అయ్యే విధంగా అవకాశం ఉంది. అది కాకుండా ఇక ఒక 1 year 2 years ఇబ్బంది పడతారు వాళ్ళు. ఈ ఇంపాక్ట్ అయితే ఆ ఇంపాక్ట్ అయితే పడద్ది, కానీ మా జనాలకైతే ఏ ఇంపాక్ట్ లేదు. కానీ ఈ సోషల్ మీడియా హైప్ వాళ్ళు కావచ్చు, ఈ మీడియా హైప్ వాళ్ళు కావచ్చు, దుబాయ్ మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. సో నాకు మీరు అనిపిస్తుంది అలా. మిడిల్ ఈస్ట్లో ఉండే తెలుగు వాళ్ళ కోసం మీరు ఆల్రెడీ తెలుగు అసోసియేషన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు? ఒకవేళ ఏదైనా సందర్భం వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? తెలుగు సోదరులు, మిడిల్ ఈస్ట్లో ఉంటున్న తెలుగు సోదరులకి, వాళ్ళ కుటుంబాలకి సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అండ్ గ్లోబల్ తెలుగు ఆర్గనైజేషన్ తరపున నేను మీకు ఇచ్చే సూచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీడియాలోని లేదా సోషల్ మీడియాలోని ఏదైనా ఒక విషయాన్ని చూసి పానిక్ అవ్వద్దు. ఏదైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్, మీ కంట్రీల్లో మీ దేశాల్లో ఉన్న ఎంబసీ, కాన్సులేట్ అఫీషియల్ వెబ్సైట్ చూసి వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ని మీరు ఫాలో అవ్వండి. అది కాకుండా మేము ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం కాబట్టి మీ దగ్గరలో ఉన్న, మీ దేశాల్లో ఉన్న ఆర్గనైజేషన్ ఆ ప్రెసిడెంట్ ఉంటారు, ఆ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళని కూడా అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, అఫ్ కోర్స్ వాళ్ళు కూడా తీసుకునేది ఆ ఎంబసీ, కాన్సులేట్ నుంచి వస్తుంది. వాళ్ళకు కూడా ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏదైనా అవసరం వస్తే మన అసోసియేషన్లు ప్రతి దేశంలో ఉన్నాయి. మీరు ఎక్కడున్నా సరే ఆ అసోసియేషన్ సంప్రదించండి, లేదా సాటా మలేషియన్ అని చెప్తే నా నెంబర్ కూడా వస్తుంది, మీరు మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం కష్టకాలంలో. డెఫినెట్గా ఇది అంత పెద్ద కష్టమేం కాదు, మీడియాలో చేస్తున్న అంత పెద్ద కష్టమే కాదు. దీని నుంచి మనం చాలా సులువుగా బయటకు వచ్చేస్తాం. సో మీరు చెప్తున్న దాని ప్రకారం అసలు ఈ ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉండొచ్చు, లేదా ఎన్ని వారాలు ఉండొచ్చు? ఎన్ని వారాలు ఉండొచ్చు, అంటే ఇంపాక్ట్ అనేది ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఇప్పుడు ఎండ్ అవ్వదు. అంటే ఇంకా అలాగా ఒక సిరీస్ ఆఫ్ మనకు భారతదేశానికి, మన పొరుగు దేశానికి చూడండి స్వాతంత్రం వచ్చి నుంచి కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ చిన్న కాన్ఫ్లిక్ట్స్, అదే మీకు ఫస్ట్ నేను వీడియో మొదట్లోనే చెప్పాను, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పర్మనెంట్ అండి. ఎప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ శాంతియుతంగా ఉంటే చాలా మంది వ్యాపారాలు దెబ్బతింటాయి. వాళ్ళ వ్యాపారాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఇద్దరి మధ్య, అంటే ఒక 2 దేశాల మధ్య అనేది ఒక చిన్న డిస్ప్యూట్ క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకునే వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి అది ఎప్పటికీ అలా జరుగుద్ది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంత ఇంపాక్ట్ మనకేమి రాదు. అవన్నీ ఒక గాలిపూరిత చర్యలే అవన్నీ. దానివల్ల ఏంటంటే సెన్సెక్స్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది, పక్క నుంచి గోల్డ్ ఒకసారి పెరుగుద్ది, ఒకసారి తగ్గుద్ది, మనకు సంబంధం ఉండదు. ఆయిల్ రేట్లు పెరుగుతాయి, తగ్గుతాయి. కానీ సాధారణ వ్యక్తులుగా, అంటే మనమందరం మిడిల్ క్లాస్, మనకే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కాబట్టి మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మన దైనందిన కార్యక్రమాలు మనం శుభ్రంగా చేసుకోవచ్చు, మనం ముందుకు వెళ్ళవచ్చు. రైట్. థ్యాంక్ యూ మల్లేష్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది సౌదీ అరేబియా నుంచి మల్లేష్ గారు చెప్తున్నారు, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధిగా. అలానే తెలుగు ప్రజలు ఎవరో కూడా మిడిల్ ఈస్ట్లో ఉండేవాళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటున్నారు. ఈ ఉద్రిక్తతలు ఎప్పటికీ ఉండేవే, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణం మాత్రం అతి త్వరలోనే తొలగిపోతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.